బాలీవుడ్లో రాజ్ కుమార్ హిరానీ ఈ డైరెక్టర్కి ఒక బ్రాండ్ ఉంది. తీసిందే కొన్ని సినిమాలైనా ఆయన సినిమాలే మాట్లాడితే ప్రపంచం అంతా. ఒక హిందీ లాంగ్వేజ్లో తప్ప మిగతా ఏ లాంగ్వేజ్లో ఆయన సినిమాలు రిలీజ్ అవ్వవు. అది మున్నాబాయ్ ఎంబీబీఎస్ కావచ్చు, లెగర్హో మున్నాబాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ వరల్డ్ వైడ్ సినిమా మాట్లాడింది కంటెంట్. అదేవిధంగా మనకు తెలుగులో స్నేహితుడిగా వచ్చింది, తమిళ్లో విజయ్ సినిమా తీశారు కదా ఆ సినిమా. సో అంత క్రేజ్. ఆ తర్వాత పీకే సినిమా సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఆ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసి టాప్ 1 ప్లేస్లో ఉండింది. ఆ తర్వాత బాహుబలి 2 అండ్ దంగల్, ఈ 2 సినిమాలు ఒకటి పోట్లాడుకున్నాలే, అది అంతా మనకు తెలిసిందే. ఇప్పుడు రాబోతుంది డంకీ. సో ప్రజెంట్ వస్తున్న టాక్ ఏంటంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి స్టాండ్ ఓవేషన్ ఇచ్చారన్నమాట. లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. అలా ఉందని టాక్. సో డైరెక్టర్ చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ ఆయన సినిమాలే మాట్లాడతాయి. సో ఈ సినిమా అంత తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే పైగా షారూఖ్ ఖాన్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేశాడు పఠాన్ అండ్ జవాన్ సినిమాతో. మరి ఈ 2 సినిమాలతో అంత క్రేజ్ వస్తే ఇప్పుడు వస్తున్న ఈ డంకీ మూవీ ఇంకా ఎలాంటి క్రేజ్ ఉంటుంది, ఎలాంటి బజ్ ఉంటుందా? పైగా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, ఆయన సినిమా తీసి ఇంకా బ్లాక్ బస్టర్, దానికి తిరిగే లేదు. సో కొన్ని ఏరియాలో సాలార్ మూవీతో పోల్చుకుంటే ఈ సినిమా కొన్ని టికెట్స్ అనేది డౌన్ అయ్యిందనమాట. కానీ ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా టాక్ మీరే చూస్తారు కదా. ఈరోజు సాయంత్రం మన ఛానల్లో ఒక షార్ట్ కట్ రివ్యూ వీడియో చేస్తా. సో ఆ రివ్యూ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మొత్తానికి సైలెంట్గా ఉండబోతుంది. మరి ఎలాంటి భూకంపం సృష్టించబోతుందో చూస్తారు మీరు ఈరోజు. సో అది. అండ్ చెప్పినట్టుగానే టుమారో డిసెంబర్ 22 తేదీన ఎర్లీ మార్నింగ్ 5 గంటల లోపల సాలార్ షార్ట్ కట్ రివ్యూ వీడియో చేస్తా. ఆ రివ్యూ వీడియోలో సాలార్ రిజల్ట్ ఏంటనేది తెలిసిపోతుంది. అంతేకే మీరు ఏ రివ్యూ చూడాల్సిన అవసరం లేదు, అదే ఫైనల్. ఓకే మావా. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాము. బాయ్.